పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు, కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు. ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి. పాండురాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. పాండురాజు మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కొడుకుల్ని పిలిచి తన మెదడును సమభాగాలుగా చేసుకుని తినమంటాడు. కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడుని తింటాడు. పాండురాజుకున్నటువంటి శక్తులన్నీ కూడా సహదేవుడికి వచ్చేస్తాయి. జ్యోతిష్యంలో కూడా దిట్ట. అతనికి భవిష్యత్తులో జరగబోయేటువంటి కురుక్షేత్ర యుద్ధం గురించి కూడా ముందే తెలుసు. అయినా ఏమీ ఎరుగనట్టే ఉన్నాడు. శకునికి సహదేవుడి శక్తుల గురించి తెలుసు. అందుకే దుర్యోధనుణ్ణి కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికే పంపుతాడు. దుర్యోధనుడే తన మొదటి శత్రువన్న సంగతి తెలిసి కూడా నిజాయితీగా మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు సహదేవుడు. మనిషి తనకున్న విజ్ఞానాన్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమే వినియోగించాలని సహదేవుని పాత్ర తెలియజేస్తుంది. కళ్ళెదుట ఉన్నది ఆజన్మ శత్రువైనప్పటికీ అతను న్యాయంగానే ముహూర్తం పెట్టాడు.